మన ముకుంద జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ లో దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి కాళింగిరి శాంతి గారిని ఏసీబీ అధికారులు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి ఆమె భర్త అయినటువంటి మదన్ మోహన్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. మరి వారి అభిప్రాయం ఏంటనేది ఈ అంశానికి సంబంధించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. ఏసీబీ అధికారులు శాంతి గారిని అరెస్ట్ చేయడానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇది సక్రమమే అనుకుంటున్నారా లేదా అక్రమంగా రాజకీయ ఒత్తిడి వల్ల అరెస్ట్ చేశారనుకుంటున్నారా? మొదటగా పాపులర్ టీవీకి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మేడం ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో శాంతి విషయంలో సత్యం గెలిచింది మేడం, నిజాయితీ గెలిచింది. సో తప్పకుండా ఇది సక్రమంగా జరిగింది, అక్రమం ఏం లేదు దీంట్లో. తను అక్రమం చేసింది, శాంతి అక్రమం చేసింది కాబట్టి తను ఓడింది. సో ఈ 2 సంవత్సరాలుగా ఇప్పుడు 2024-25 ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఇవాళ ఏసీబీ అమ్మాయిని వాళ్ళు నిన్న ఇంటి మీద దాడులు చేసి ఒకే టైంలో నాలుగు ప్లేస్లో దాడి చేసి సో అమ్మాయిని అరెస్ట్ చేశారు. కాబట్టి ఏసీబీ నేను చెప్పినా మీరు చెప్పినా ఎవరు చెప్పినా ఉన్నది ఎవరికి చుట్టం కాదు. సో ఏసీబీ వాళ్ళకు పక్కా సమాచారం, వాళ్ళు కన్విన్స్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసి అమ్మాయిని అరెస్ట్ చేశారు. సో తప్పకుండా అమ్మాయి డిస్ప్రపోర్షనల్ అసెట్స్ ఉన్నాయి కాబట్టి షీ వాజ్ అరెస్టెడ్ 2 days బ్యాక్. అంటే మదన్ గారు, ఈ ఏసీబీ అధికారులు దాడులు చేసే సమయంలో మీరు ఎక్కడున్నారు? మీరు శాంతి గారితో పాటు లేరా? లేదు మేడం, నేను అమ్మాయితో ఉండట్లేదు మేడం. అంటే ఇప్పుడు ఈ రిఫ్ట్ వచ్చినప్పటి నుంచి కూడా సో తను ఆ బిడ్డకు తండ్రి ఎవరో నాకు చెప్పట్లేదు. ఒకసారి విజయసాయి రెడ్డి అంటది, ఒకసారి నా పేరు చెప్తుంది, ఒకసారి సుభాష్ పేరు రెడ్డి చెప్తుంది. సో బిడ్డకు తండ్రి ఎవరో తెలియని పరిస్థితిలో, నేను ఉండలేని పరిస్థితిలో గత సంవత్సరంన్నరగా ఇదే నడుస్తూ ఉంది ఫైటింగ్, లీగల్ ఫైటింగ్స్. ఓకే. సో అంటే యు బోత్ ఫైల్డ్ ఎనీ డివోర్స్ ఆర్ ఎల్స్ ఎలా? Yes, we filed a divorce in Hyderabad. So she filed the divorce when boy got 2 years old. 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె డైవర్స్ ఫైల్ చేసింది. ఓకే. అంటే సుమారు ఏ సంవత్సరంలో? 2025. ఓకే, లాస్ట్ ఇయర్ 2025లో శాంతి గారు డివోర్స్ అప్లై చేశారు. డివోర్స్ వేశారు, నేను ఆర్సీఆర్ వేశాను. నేను ఐ ఫైల్డ్ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నా 2 ఆడపిల్లలు తల్లి కావాలి. సరే నువ్వు కోర్టుకు వచ్చి నేను తల్లిగా ఉండను అంటే కోర్టుకు వచ్చి చెప్తే కోర్టు రికార్డ్ చేసి ఇస్తుంది అని చెప్పాను. సో ఇది మీ పర్సనల్ మ్యాటర్, మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 60,000 జీతం వస్తున్నటువంటి శాంతి గారు 15 కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఇవన్నీ జమ చేశారంటే ఒక్క రోజులో జరిగిన పని కాదు ఇది. సో మేబీ ఆవిడ ఆ ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మేబీ ఈ అక్రమాస్తులు కూడబెట్టుకోవడం, అంటే లైక్ దేవాదాయకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి తెలియకుండా ఈవిడ హయాంలోనే, అంటే ఈవిడ కంట్రోల్లోనే ఉంటాయి కాబట్టి అవి వేరే వాళ్ళకి లీజ్కి ఇవ్వడం కావచ్చు, వేలం వేయడం కావచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు ఆ డబ్బులు. కానీ అలాగే హుండీలో వచ్చేటువంటి డబ్బులు కూడా మొత్తం అన్ని ఈవిడ అక్రమంగా సేవ్ చేసుకున్నారు అనే దానికి సంబంధించి మీరు ఏకీభవిస్తారా? తప్పకుండా ఏకీభవిస్తాను మేడం. ఈ అమ్మాయికి జాబ్ వచ్చింది 2020లో, అంటే కరోనా టైంలో. సో ఈమె కరెక్ట్గా పట్టుకుని జాబ్ చేసింది 4 ఏళ్ళే. 4 ఏళ్లలో ఈమె నెల జీతం 60,000 వేసుకున్న నెలకు, సంవత్సరానికి ఈమె సేవింగ్ షుడ్ బి 1 lakh అంతే. 4 ఏళ్లకు 4 లక్షలు లేదంటే గట్టిగా 5 లక్షలు. 5 లక్షల కన్నా మీకు ఎక్కువ సేవింగ్ ఉండకూడదు అంటే ధర్మబద్ధంగా ఉద్యోగం చేస్తే. సో ఈమె ఒక 4 ఏళ్లలో ఒక 5-6 లక్షలు సంపాదించుకోవాల్సింది పోయి 15 కోట్లు ఎలా వచ్చింది అనేది నాకు అంతు చిక్కని ప్రశ్న అది. ఓకే. అంటే మీరు కలుసున్నప్పుడు కూడా ఈ అక్రమాస్తులకు సంబంధించి మీరు లైవ్లో ఎప్పుడన్నా చూసారా ఇలా చేయడం? అంటే నేను మీడియా ముఖ్యంగా చెప్పాను కదండి, నేను అమెరికాలో ఉన్నప్పుడు నన్ను 2 సార్లు ఇండియాకు రప్పించింది. ఒకసారి నేను ఇండియాకు వచ్చి నాతో బలవంతంగా ఈ బ్యాగులు మోపించింది. నేను అది మీడియా ముఖ్యంగా కూడా చెప్పాను. సో నేను మధ్యలో అంటే నేనైతే ఏం చేయలేదు, కానీ నాకు తెలియకుండా నన్ను ట్రాప్ చేసింది అమ్మాయి. ఎస్పెషలీ ఒకసారి 1 crore, ఒకసారి 60 lakhs నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో అంతకుమించి నేను ఎప్పుడు చెప్పాను, అమ్మ వద్దమ్మా, మనకి 2 గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, అది చేయడం తప్పు, అట్లాగూ ఇబ్బంది పడతాము అని చాలాసార్లు చెప్పాను. సో నాకు తెలియకుండా నన్ను ఈ 2 విషయాల్లో ట్రాప్ చేసింది. మిగతా దాంట్లో చిన్నవి నాకైతే తెలీదు. నేనైతే ధర్మబద్ధంగా ఉద్యోగం చేసుకోమ్మా, న్యాయంగా జీతంతో చాలు, నీకు 1 లక్ష నాకు 1 లక్ష, 3 లక్షల జీతాలు వస్తాయి, ఇట్స్ ఎనఫ్ ఫర్ అస్ అని చెప్పాను.
అంటే తన జీతం ఎంత అనేది మీరు ఎప్పుడైనా కనుక్కోవడం కానీ ఆమె చెప్పడం కానీ మీతో ఎప్పుడైనా జరిగిందా? యా నాకు తెలుసు మేడం. అంటే నేను తన పే స్లిప్ కూడా చూశాను కదా. షీ యూస్ టు గెట్ అరౌండ్ ఉందని 58,000. ఉంది అది. తనకు ఒక 58,000 వచ్చేది ఆన్ పేపర్. ఓకే, ఆన్ పేపర్. ఐ మీన్ పే స్లిప్ యాజ్ పర్ ద పే స్లిప్. అదే అదే. ఓకే. సో అంటే ఇప్పుడు మేబీ శాంతి గారికి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయి, అందువల్లనే ఇన్ని కోట్ల ఆస్తులు కూడగట్టారు అని అనుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా మేడం. విజయసాయి రెడ్డి గారు ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జి ఎంపీగా ఉన్నప్పుడు, సో అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అనౌన్స్ చేయడము, సో విజయసాయి రెడ్డి గారు భూములు ఎక్కడ దొరుకుతాయని చూస్తూ మొదటగా శాంతి గారు దొరికారు ఆయనకు. సో ఆ ఉద్దేశంలో భాగంగానే శాంతి గారు తనకు దగ్గర అవ్వడము, శాంతి గారితో పాటు పోతిరెడ్డి సుభాష్ జీపీ గవర్నమెంట్ లీడర్ పోతిరెడ్డి సుభాష్ రెవెన్యూ, తను కూడా శాంతికి విజయసాయి రెడ్డి పరిచయం చేయించడము. సో ఈ ముగ్గురు, అటు విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా అటు పోతిరెడ్డి సుభాష్, అదేవిధంగా అటు శాంతి కాలిగిరి. ఏసీబీ అధికారులు కనుక మిమ్మల్ని వచ్చి ఇవన్నీ ప్రూఫ్స్ మీరు చెప్పాలి అని అంటే మీరు నేరుగా వెళ్ళి ధైర్యంగా చెప్పగలుగుతారా కోర్టులో? మీ దగ్గర ఉన్నటువంటి ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా ఉంటే అవన్నీ సబ్మిట్ చేస్తారా? అసలు మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఉన్నాయా? యా అంటే ఇప్పుడు ఒకటి మేడం, కళ్ళకు ముందు కనిపిస్తున్న ప్రూఫే. ఇప్పుడు అమ్మాయి 15 కోట్లు ఎలా చంపిస్తుంది? అది ఇప్పుడు అమ్మాయిని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసిందే. నాతో చాలాసార్లు మాట్లాడారు ఏసీబీ వాళ్ళు. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీకు కట్నం ఎంత తీసుకున్నావు, అమ్మాయికి ఏం ఆస్తి ఉంది, ఇవన్నీ అడిగిన తర్వాత నా మీద ఎంక్వైరీ చేసిన తర్వాత కేస్. అంటే నేను ఆల్వేస్ ఏసీబీ కోర్టు నన్ను ఎప్పుడు పిలిచినా నేను సహకరిస్తాను, నేను నిజాలు చెప్తాను. డెఫినెట్ గా 4 ఏళ్లలో ఆమెకు నేను పెళ్లి చేసుకున్నప్పుడు 1 రూపాయి లేదు ఆస్తి తన దగ్గర. సో ఇవాళ 15 కోట్లు ఎలా వచ్చిందనేది నా ప్రశ్న. ఇప్పుడు 15 కోట్లు అది. సో మీకు కూడా సందేహం ఉంది ఎలా వచ్చింది అనేది. అంటే రాజకీయంగా ఆమెకి సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఎవరు సపోర్ట్ తో ఆవిడ ఇన్ని కోట్లు సంపాదించి ఉండొచ్చు అంటారు? డెఫినెట్ గా విజయసాయి రెడ్డి గారే మేడం. డెఫినెట్ గా విజయసాయి రెడ్డి గారే. ఎందుకంటే ఆమె జాబ్ వచ్చింది, ఫస్ట్ జాబ్ వచ్చేసి విశాఖపట్నంలో. సో డెఫినెట్ గా విజయసాయి రెడ్డి గారికి కూడా ఇటువంటి అమ్మాయి కావాలి, పనిచేసే అమ్మాయిలు. శాంతికి కూడా అటువంటి విజయసాయి రెడ్డి లాంటి పెద్ద వ్యక్తులు కావాలి.